ఏమండి స్వప్న ఎదురింటికి ఆడుకోవడానికి వెళ్ళింది. ఎందుకో తెలుసా? ఎందుకు? ఈరోజు హాలిడే, జాలిడే. పగలు కూడా? గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్. ఎవరమ్మా నువ్వు? ఎదురింటి పాప. ఓ, కొత్తగా ఇంటికి వచ్చిన మీరేనా? గుడ్. మీకేమైనా హెల్ప్ కావాలా? హెల్పా? చాలా ముద్దుగా మాట్లాడుతున్నావే. టిఫిన్ తింటావా? పొద్దున్నే తిన్నాను. సరే, నీ పేరేంటి? నాకు 2 పేర్లున్నాయి. 2 పేర్లా? మమ్మీ ఒక పేరు పిలుస్తుంది, డాడీ ఒక పేరు పిలుస్తారు. ఓ, గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. మీ అంకులా? కాదమ్మా, మా అన్నయ్య. ఓ, అన్నయ్య అంకులా? టిఫిన్ తింటావమ్మా? నేను తిన్నాను అంకుల్. మీ డాడీ ఏమని పిలుస్తారు? బేబీ అని పిలుస్తారు. మీ మమ్మీ? స్వప్న అని పిలుస్తుంది. స్వప్న? నా పేరు స్వప్నే. హాయ్ స్వప్న. నాకు 2 పేర్లు, నాకు ఒకటే పేరు. నీకు పేరెవరు పెట్టారమ్మా? మా డాడీ. పేరు పెట్టిన డాడీ ఆ పేరు తూపలకపోవడం చట్ట ప్రకారం తప్పు. అలాగా, మా డాడీనే అడుగుతాను. ఓకే. బాయ్ ఆంటీ. బాయ్. మమ్మీ, నాకు చిన్న డౌట్. ఏమిటి? నాకు ఒక పేరా 2 పేర్లా? ఒకటే. మరి నువ్వేమో స్వప్నముండా అని పిలుస్తావు, డాడీ ఏమో బేబీ బేబీ అని పిలుస్తారు. ఎందుకని? ఆయనకి నచ్చింది నాకు నచ్చదు, నాకు నచ్చింది ఆయనకి నచ్చదు. ఎందుకని? నా కర్మ. అంటే? నా తలక. ఓ, హెడ్డా? నా హెడ్డా నీ హెడ్డా? నీ బాబు హెడ్. నోరు మూసుకొని చెప్పింది విను. చెప్పు. నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఏమనుకున్నావు? నేనెక్కడికి వెళితే అక్కడికి నా కూడా పెంపుడు కుక్కలా వచ్చే మొగుడు కావాలనుకున్నాను. నువ్వు తప్పు చేశావు మమ్మీ. ఏమిటి? దానికి బదులు మన ఎదురింట్లో ఉందే కుక్క జూలీ, దాన్ని కట్టుకోవాల్సింది. ఛీ, ఉయ్. చూడు, మా నాన్న నన్ను మోసం చేస్తాడు, రేపు మీ నాన్న నిన్ను మోసం చేస్తాడు. ఏ ఆడపిల్ల ఈ నాన్నని నమ్మకూడదు. నమ్మితే నా బ్రతుకులాగే ఉంటుంది. లైఫా? చెప్పేది విను. రేపు నువ్వు పెద్దదాని వయ్యవనుకో, కాలేజీలో నీకు నచ్చిన మనిషిని చూసి డబ్బున్న వాణ్ణి, అందగాణ్ణి లవ్ చేసి పెళ్లి చేసుకో. వినపడిందా? కోసుముండా. డాడీ, ఏమిటమ్మా, ఏమిటప్పుడే వచ్చేసావు? అమ్మా తప్పుగా మాట్లాడుతున్నారు. డాడీ, నాకు చిన్న డౌట్. ఏమిటమ్మా అది? నాకు ఒక పేరా 2 పేర్లా? ఒకే పేరమ్మా. మరి అమ్మేమో స్వప్న అని పిలుస్తుంది, నువ్వేమో బేబీ అని పిలుస్తావు. స్వప్నాన్ని ఎందుకు పిలవు డాడీ? చెప్పు డాడీ, చెప్పమంటే. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప